హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు మీ అందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇన్సైడ్ కేజీహెచ్ హాస్పిటల్, విశాఖపట్నం. మనకి అన్నవరంలో ప్రాచుర్యం చెందిన సత్యనారాయణ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఇంకొక రకరకాల గుళ్ళు ఉన్నాయి సత్యనారాయణ స్వామివి. సో అందులో ఇంకొకటి అయినది మన విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి. అక్కడికి సంబంధించిన విశిష్టత ఏంటి, అక్కడున్న ప్రాచుర్యత ఏంటి, అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి, అక్కడ కథ ఏంటి, అలాగే అక్కడ డిఫరెంట్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి, మీరు ఎలా వెళ్ళి రావచ్చు, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చెక్అవుట్ చేస్తున్నారంటే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ స్వర మాధురి అనేది మనకి యూట్యూబ్ ఛానల్. మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేయొచ్చు. అలాగే మీరు ఏ ప్లేస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. డెఫినెట్గా నేను ఆ ప్లేస్ గురించి కూడా రీసెర్చ్ చేసి చెప్తాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీ కమెంట్స్ అండ్ మీ ఎంకరేజ్మెంట్, మీ సబ్స్క్రిప్షన్ అండ్ ఫాలోవర్స్ వల్లే నేను ఇంకా డిఫరెంట్ వీడియోస్ గురించి రీసెర్చ్ చేసి పెడుతున్నాను. ప్లీజ్ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ నచ్చిన వాళ్ళు రీల్స్ అది వాచ్ చేసి ఫాలో అవుతున్న వాళ్ళు ప్లీజ్ వెళ్ళి యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇన్ ద సేమ్ అప్లైస్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో మనం ఇప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి గురించి, అక్కడికి సంబంధించిన డిఫరెంట్ డీటెయిల్స్ ఏంటి, విశాఖపట్నంలో ఉన్న ఇంత విశిష్టత గల ఆలయం గురించి మనం తెలుసుకుందాము. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది విశాఖపట్నంలో ఇన్సైడ్ కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేది ఉంది జగదాంబ జంక్షన్ దగ్గర. ఇక్కడ స్పెషాలిటీ పౌర్ణమి రోజు జరిగే పూజ గురించి, పౌర్ణమి రోజు జరిగే రకరకాల భక్తులు బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం నుంచి 50-60 వేల మంది వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఆ పౌర్ణమి రోజుకు సంబంధించిన స్పెషాలిటీ ఏంటి, విశిష్టత ఏంటి అనేది నేను హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్ గురించి ఇంకొద్దిసేపట్లో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎలా చేరుకోవాలి అనుకుంటే సింపుల్, మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని చేరుకోవచ్చు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మీకు సింపుల్గా 20 కిలోమీటర్స్ విచ్ ఇస్ 40 to 45 minutesలో మీరు చేరుకోవచ్చు. అదే మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయినా మీకు అక్కడి నుంచి ఓన్లీ 4 kilometers పడుతుంది. మీరు ఈ కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర రీచ్ అవ్వాలంటే 4 kilometers అంటే విచ్ హార్డ్లీ టేక్స్ 15 to 20 minutes అనమాట. అలాగే డైరెక్ట్గా బస్సులో వెళ్ళాలన్నా మీరు విశాఖపట్నం బస్ స్టాప్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి మీరు ఈజీగా కేజీహెచ్ హాస్పిటల్ అంటే ఎవరైనా ఆటో కానీ క్యాబ్ కానీ దింపేస్తారు మీకు. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఈ స్వామివారి ఆలయం దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడికి సంబంధించి మనకి హిస్టరీ ఏం చెప్తుంది, ఇక్కడ విశిష్టత ఏంటి, పౌర్ణమి రోజు నాడు 50-60 వేల మంది వచ్చి సందర్శిస్తారని చెప్పాను కదా, దాని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీ సత్యనారాయణ స్వామి ఇక్కడికి సంబంధించి ఇక్కడ 2 రకాల విగ్రహాలు ఉంటాయి. ఒకటి తెల్ల పాలరాతి విగ్రహం, అలాగే నల్ల శిల్పాలు, నల్లటి రాయితో చెక్కిన శిల్పాలు కూడా ఉండడం జరుగుతాయి, ద్వారకా తిరుమలలో ఉన్నట్టు. దీనికి సంబంధించిన చరిత్ర కనుక మనం తీసుకున్నట్లయితే సీతారామ బాబాజీ అనే ఒక మహాపురుషుడు అప్పటి కాలంలోనే దీన్ని తెల్ల పాలరాతి విగ్రహాల్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో దీన్ని ఇక్కడ కేజీహెచ్ లోపల ఒక కొండపై ఉంటుంది, దాన్ని ఇసుక కొండ అని అనడం జరుగుతుంది. అప్పట్లో స్థాపన జరిగినప్పుడు దానికి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఎవరైతే లేబర్ వర్క్ చేసేవాళ్ళో అక్కడ వాళ్ళకి ఆ కొండపైన ఉన్న ఇసుకని వాళ్ళ చేతికి అందిస్తే అది డబ్బులుగా మారేది అన్నది మనకి కొన్ని చరిత్రలోని పుస్తకాల్లోని ఇక్కడ జనాలు నమ్మకంలోని ఉండడం అనేది జరిగింది. అంత విశిష్టత గలది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర. అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి మనకి కొన్ని ఏళ్ల కిందటే మనకు తెలియడం జరిగింది. కానీ ఇక్కడ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి గురించి ఎన్నో ఏళ్ల క్రిందటి నుంచే జనాలకి తెలియడము, అలాగే వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది 1985-6 నుంచి 1994 టైంలో అనేది మనకి రీకన్స్ట్రక్షన్ జరిగినప్పుడు శాస్త్రం ప్రకారం నల్లరాత్రి విగ్రహాలు కూడా ఉండాలి అని చెప్పడంతో ఇక్కడ నల్లరాతి విగ్రహాలని కూడా స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ద్వారకా తిరుమలలో మీరు చూసినట్లు తెల్లరాతి విగ్రహాలు, నల్లరాతి విగ్రహాలు, ఆ విధంగా మీకు త్రిమూర్తులు 2 రకాల విగ్రహాలతోనూ కనిపిస్తారు. ఇంక ఇప్పుడు మన మెయిన్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఆలయానికి ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి పౌర్ణమి రోజుకి సంబంధించి 50-60 వేల మంది రకరకాల ఊర్ల నుంచి వస్తారు. ఏంటి ఆ ప్రత్యేకత అనుకుంటున్నారు కదా, దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే కంటెంట్ని. ఇక్కడికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో కానీ, వాళ్ళ బిజినెస్లో కానీ, లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ డిఫికల్టీ టైం అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్లో, లేదా ఒక కష్టం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అది సర్వసాధారణం. ఈ ఆలయానికి వచ్చి ప్రతి పౌర్ణమి రోజు ఆలయానికి వచ్చి గజస్తంభాన్ని పట్టుకుని వారి కష్టం ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా స్వామివారికి విన్నవించుకుని
స్వామి ప్లీజ్ దీన్ని తొలగిపోయేలా చేయండి అని చెప్పి ఆలయాన్ని చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలండి. 5 ప్రదక్షిణలు చేసి లోపల స్వామివారిని సందర్శించుకుని వెళ్ళడం అనేది చేయాలి. ఇలాగా 5 పౌర్ణములు గనక కంటిన్యూస్గా మీరు చేసినట్లయితే మీకున్న కష్టం కానీ డిఫికల్టీ కానీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీ లైఫ్ నుంచి తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న సత్యనారాయణ స్వామి యొక్క విశిష్టత. ఈ విశిష్టత అనేది చాలా చాలా గ్రేట్ అండ్ ఈ విశిష్టత చాలా మందికి తెలుసు. కానీ ఇంకా అవేర్నెస్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళకి ఈ విషయం గురించి కంప్లీట్గా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని, ఈ విశిష్టతను క్లియర్గా తెలియజేస్తున్నాను. ఎవరికైనా డిఫికల్ట్ టైం ఆర్ బ్యాడ్ టైం అనేది ఉందంటే మీరు ఈ స్వామివారిని పౌర్ణమి నాడు వెళ్ళి సందర్శించి 5 ప్రదక్షిణలు చేసి 5 పౌర్ణములు వరుసగా స్కిప్ చేయకుండా చేసి మీరు చేసినట్లయితే మీకు ఉన్న కష్టం కంపల్సరీగా తొలగించేస్తాడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఇసుకకొండ కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్న ఈ శ్రీ సత్యనారాయణ స్వామి ఇన్ విశాఖపట్నం. దీని చరిత్ర గురించి, దీనికి ఉన్న స్పెషాలిటీ గురించి ఇప్పుడు మీకు తెలిసిన డిఫరెంట్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి ఎందుకు ఇన్ని వేల మంది వచ్చి సందర్శిస్తారని తెలిసింది కదా. మీకు కూడా అవకాశం ఉంటే, మీకు కూడా ఏమైనా కష్టం ఉంటే కంపల్సరీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి, అది తొలగిపోతుంది. ఇంకా ఇక్కడికి సంబంధించిన ఫ్రీ ఆర్ ఎంట్రీ ఫ్రీ అంటే ఏమీ ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవచ్చు. కానీ పౌర్ణమి రోజు అయితే చాలా వేల మంది వస్తారు కాబట్టి ఆ రోజు కొంచెం కేజీహెచ్ హాస్పిటల్ ఎండింగ్ నుంచి మీకు లైన్ ఉండడం జరుగుతుంది. మీరు కొంచెం ఆ రోజు అయితే కాస్త వెయిటింగ్ టైం ఎక్కువే ఉంటుంది వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడానికి. అది కాకుండా దర్శన టైమింగ్స్ పౌర్ణమి రోజు కాకుండా విడి రోజుల్లో చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచి 12:30, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు ఉంటుంది. మీరు వెళ్ళి ఈ టైమింగ్స్లో స్వామివారిని చూడాలన్నా వెళ్ళి సందర్శించుకుని రావచ్చు. ఇంకా నియర్ బై ప్లేసెస్ అంటే విశాఖపట్నంలోనే కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉండడం వల్ల ఇంకా మిగతా ప్లేసెస్ ఏమున్నాయి అని మీరు అనుకుంటే విశాఖపట్నం టూరిస్ట్ ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మా ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. మీరు ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. స్వామివారిని సందర్శించుకున్న తర్వాత మిగతా ప్లేసెస్ అన్నీ చూడాలంటే విశాఖపట్నంలో ఒక 2-3 డేస్ కనుక మీరు ఉన్నట్లయితే అన్నీ చూడొచ్చు. ఇంకొక 1 డే ఎక్స్ట్రా తీసుకుంటే మీరు అరకు కూడా కవర్ చేసేసుకోవచ్చు. అరకు మీద, విశాఖపట్నం టూరిస్ట్ ప్లేసెస్ మీద, డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్, డిఫరెంట్ సిటీస్ టు విజిట్ అనే ప్లేలిస్ట్లో మా ఛానల్లోనే ఉంది. వెళ్ళి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసేయండి మీకు కావాలంటే. చూశారు కదండి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క విశిష్టత, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఏ విధంగా మీరు వెళ్ళి ఏ టైంలో వెళ్ళి సందర్శిస్తే మీకున్న కష్టాలు తొలగిపోతే మొత్తం చరిత్రతో సహా చెప్పాను కదా. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుని డెఫినెట్గా స్వామివారిని సందర్శించుకోవచ్చు. అలాగే కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకొక విశిష్టత గల ప్లేస్ గురించి, ప్రదేశం గురించి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.